అన్నట్టుగా ఉంటాయి. అంటే ఈ ప్రజలు నమ్ముతారా అని కూడా చూడడేమో చంద్రబాబు నాయుడు గారు. సపోజ్ మనం చూసుకున్నట్లయితే ఈ 8 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. ఒక 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. ఓకే, ఈ 6.5 లక్షలతో ఏం చేశారు? ఎన్ని ఫ్యాక్టరీలు స్థాపించారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏం చేశారు? వివరాలు ఏమన్నా ఇవ్వగలరా రేపు? అవి పెట్టడం వల్ల 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసామని చెప్పారు. ఈ 4 లక్షల ఉద్యోగాలు మీరు ఎవరికి ఇచ్చారు? ఏ ఫ్యాక్టరీలో ఎవరెవరికి ఇచ్చారు? ఏమన్నా పెట్టగలరా? మీరు ఈజీగా తీసుకోకండి. ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను, చీఫ్ సెక్రటరీకి, చంద్రబాబు నాయుడుకి. రైట్ ఇన్ఫర్మేషన్ రిలేటివ్ కింద అడుగుతాను నేను. 6.5 లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడ పెట్టారు? 4 లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారు? అబద్ధాలు చెప్పేయడం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇట్స్ వెరీ బ్యాడ్. పోతే ఇంకోటి చెప్పింది ఏంటంటే 8 నెలల్లో 1.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసామన్నారు. ఎక్కడ పూర్తి చేశారు? అసలు మీరు టిడ్కో ఇళ్ళే ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీ పాత మీరు 19వ సంవత్సరంలో 2019వ సంవత్సరంలో మీరు దిగిపోయినప్పుడు పూర్తి చేసుకున్న ఇళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఇవ్వలేదన్నారు. మీరు వచ్చి 8 నెలలు అయింది అంటున్నారు, 9వ నెల. మీరెందుకు ఈ 8 నెలలు ఆలస్యం చేస్తున్నారు? టిడ్కోలే ఇల్లు ఇవ్వలేదు, 1.8 లక్షల ఇల్లు కట్టామంటున్నారు. ఎక్కడ కట్టారు? అది కూడా అడుగుతాను మిమ్మల్ని. ఇకపోతే 2027లో పోలవరం పూర్తి అన్నారు. సరే, చూద్దాం మీరు ఎంతవరకు పూర్తి చేస్తారు. తర్వాత 2029 విజయవాడ విశాఖపట్నం మెట్రో రైళ్లు పూర్తి చేసేస్తా ఉన్నారు. అసలు దానికి ప్రాజెక్ట్ రిపోర్టే తయారు చేయలేదు, రూట్ మ్యాపే తెలియదు. 2029లో ఎలా పూర్తి చేసేయగలరండి? అబద్ధాలు ఆడడానికన్నా సబ్బు ఉండాలి. కనీసం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు తయారు చేశారా? అట్లీస్ట్ ఎంత బడ్జెట్ అవుతుందన్న అవగాహన ఉందా? భూగర్భంలోంచి చేయాలా, పైన నుంచి చేయాలా? ఇదేమీ లేకుండా మెట్రో రైలు 29 కల్లా పూర్తి. ప్రజల్లో చెవిలో పువ్వులు పెడుతున్నారేమో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇకపోతే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేశారన్నారు. ఎస్, ల్యాండ్ టైటిలింగ్ చట్టం అసెంబ్లీలో రద్దు చేశారు. ఓకే, 2204 అన్నా క్యాంటీన్లు పెట్టామన్నారు. ఓకే, అసలు అన్నా క్యాంటీన్లో ఎంతమంది తింటున్నారు? ఒక అన్నా క్యాంటీన్లో రోజుకి ఎంతమంది తింటున్నారు? 204 క్యాంటీన్లో ఎంతమందికి మీరు భోజనం పెడుతున్నారు? లెక్క ఏమన్నా చెప్పగలరా? రోజుకి ఎంత అవుతుందన్నది చెప్పగలరా? ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. తలసరి ఆదాయం 31,000 పెంచామన్నారు. ఉద్యోగాలు, జీతాలు పెరగలేదు, వ్యాపారాలు పెరగలేదు, ఏమీ పెరగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ డిఏ కూడా ఇవ్వలేదు. మరి తలసరి ఆదాయం 31,000 పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. అది ఎలాగో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. 10 పోర్టుల్ని ప్రపంచ స్థాయి పోర్టుల దగ్గర తీసుకెళ్తా ఉంటున్నారు. ప్రపంచ స్థాయి ఓడల రేవుల వరకు తీసుకెళ్తున్నా అని గవర్నర్ గారు చెప్తున్నారు. దానికి ప్లాన్ ఏంటో తెలియదు. ఇంకా ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదలుపెట్టిన స్కీమ్ ఇది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి ఇచ్చిన స్కీము. కొత్తగా మీరు ఇచ్చింది ఏం లేదు ఇది. అది కూడా చెప్పుకున్నారు. సరే, ఇకపోతే ఎలక్షన్స్లో ఏమి హామీలు ఇచ్చారు, ఏమి నెరవేర్చారు, ఏమి నెరవేరలేదు? నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆ ఎలక్షన్ హామీల గురించి కానీ, గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ హామీల గురించి కానీ, దేని గురించి కూడా మీరు మాట్లాడలేదు. మీరు ఇచ్చిన హామీలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు, వినండి.
నెలకు నిరుద్యోగ భృతి 3000, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి తల్లికి వందనం 15,000, ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సహాయం రైతు భరోసా 20,000, ప్రతి మహిళలకు నెలకు 19,000 నుండి 59,000 వరకు 1,500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణం 10 లక్షలు, బీసీలకు ఆదరణ ప్రత్యేక రక్షణ చట్టం కింద 5,000 కోట్లు డిపాజిట్ చేస్తా అన్నారు. స్థానిక సంస్థలకు నామినేట్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. హాజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సహాయం ₹1,00,000 చేస్తా అన్నారు. బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి, ఆటో డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి 15,000 నెలకి ఇస్తా అన్నారు. జరినామా హరిత పన్ను కూడా తగ్గిస్తా ఉన్నారు. పూజారులకు ఆర్థిక సహాయం 15,000 ఇస్తా అన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా సహాయం 24,000 ఇస్తా అన్నారు. ₹1 కూడా కట్టే పని లేకుండా ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తా అన్నారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఆర్థిక సహాయం 20,000 అన్నారు. బీపీ షుగర్ బాధితులకు ఉచిత మందులు అన్నారు. అందుబాటులోనికి ఉచిత ఎమ్మెల్యేలు లబ్ధిదారులు. ఉచిత ఎవరు లబ్ధిదారులు అంటే ప్రజలు కాదు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులు. ఎమ్మెల్యేలకే ఉచిత ఇసుక వాళ్ళు అమ్ముకుంటారు. అది ఉచిత ఇసుక అంటే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇచ్చారు. జగన్ తీసేసిన అన్ని ఎస్సీ పథకాలు తిరిగి పునరుద్ధరణ. ఒక్క ఎస్సీ కూడా ఒక్క పథకం కూడా పునరుద్ధరించలేదు. మెడికల్ కాలేజీలో కొత్తగా పెట్టిన అడ్మిషన్ విధానం ఇంతకు ముందు ఉన్నట్టు చర్యలు. ఆయన మెరిట్కి మొత్తాన్నిటికి పాత్ర వేసాడు, ఈయన ఇంకా పాత్ర వేసేస్తున్నాడు. అంటే ఫీజు రియంబర్స్ అంటే ఎస్సీ పథకాల్లోకి వచ్చేస్తున్నాయి అన్నీ. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ పీజీలకి డిగ్రీ వరకు ఉంది. పీజీ స్కీములు తీసేశారు. ఒకటి కాదు, చాలా స్కీములు తీస్తారు. అది చెప్తే చాలా టైం అయిపోతుంది. నేను ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానంటే దగ్గర 26 పథకాలు తీసాడు, ఎస్సీ పథకాలు. అన్నీ పెడతానని చెప్పాడు ఎలక్షన్ ముందు. అవి ఏమీ కూడా పెట్టలేదు. ఇప్పుడు ఇన్ని పథకాలు దగ్గర 21 పథకాల వరకు ఆయన ప్రామిస్ చేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఒకటిని, తర్వాత ఏమో ఒక సిలిండర్ ఒకటిని, తర్వాత ఉచిత ఇసుక అన్నది ఎమ్మెల్యేలకు ఇవ్వడం తప్పితే ఇంకేమన్నా చేసావా? ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ఎంతకాలం పరిపాలిస్తావు చంద్రబాబు? ఇది పూర్తిగా మోసపూరితమైన దొంగ హామీలు.